నలుగురితో ప్రారంభమైన గృహం నేడు 60 మంది అనాథలకు ఆశ్రయం కల్పిస్తోంది. పిల్లలను కన్న తండ్రిలా చూసుకుంటూ వారి ఆలనాపాలనా చూస్తున్నారు రాజేష్. అవసరానికి తగిన సలహాలను అందిస్తూ వారికి పెద్దన్నయ్యగా మారాడు. నుండి 1982 వరకు కేవలము భోజనము మరియు వసతి సౌకర్యాలు మాత్రమే ఉండేవి. అయితే 1992లో అష్టాదశమి టెంపుల్లో వాసవి కాలనీలో స్థాపించిన తర్వాత చాలామంది ముందుకొచ్చి ఒక 40 మంది 50 మందితోటి దాతలతోటి చందాదారులతోటి ఈరోజు 2500 మంది ₹5 నుంచి ₹500 వరకు నెల వాళ్ళు చందా రూపంలో ఇస్తూ ఈ యొక్క అనాథ విద్యార్థి గృహాన్ని కమిటీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అనాథ విద్యార్థి గృహంలో జరిగే కార్యక్రమాలన్నీ విద్యార్థులే నిర్వహిస్తూ ఉంటారు. దాతలు ఇచ్చే విరాళాలతో ఈ కేంద్రం నడుస్తూ ఉంటుంది. సుమారు 2000 మంది దాతలు నెల కొంత మొత్తం దీని నిర్వహణ కోసం విరాళాలుగా అందిస్తారు. నెల వసూలయ్యే ప్రతి పైసాను రిజిస్టర్లో నమోదు చేస్తారు. విద్యార్థులు వారి డ్యూటీ ప్రకారం వసూలు చేయాల్సిన ప్రాంతాలకు వెళ్లి విరాళాలను తీసుకొచ్చి జమ చేస్తారు. ప్రతి నెల వసూలైన డబ్బుల్లో ఆ నెలకు సరిపడా ఖర్చులకు తీసేసి మిగతా డబ్బును బ్యాంకులో జమ చేస్తారు. ఇలా వసూలైన డబ్బు నుంచే నెలకు బస్ పాస్, పాకెట్ మనీ, పుస్తకాలు, బట్టలు, చెప్పులు ఇలా అన్ని అవసరాలను తీర్చుకుంటారు. భోజన వసతి సౌకర్యాలే కాక వీళ్ళకు అన్ని రకాల పుస్తకాలు అనగా లైబ్రరీ, మెడిసిన్స్, కాలేజీలు ఫీజులు ఇవన్నీ బస్ పాసు, పాకెట్ మనీ ఇవన్నీ కల్పించి వారు ఒక పద్ధతిలో క్రమశిక్షణతోటి ఒక పట్టుదలతోటి మాకు తల్లిదండ్రులు బతికున్నా కానీ ఇన్ని సౌకర్యాలు మాకు కల్పించలేదు, మాకు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నాయని ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళు మేము నెలకొల్పి వాళ్ళు మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. వీళ్ళు ఎండనక ఏదో టైం పాపం ఎంతో కొద్ది అమౌంట్ కోసానికి వాళ్ళు ఎంత దూరం ప్రయాసపడి వస్తారు. కానీ వాళ్ళని చూసి నాకు ఎంతో జాలి అనిపించి వాళ్ళ టీ డబ్బులు కూడా ఇస్తే కూడా వాళ్ళు తీసుకోరు. మాకు వద్దు సార్, మాకు ట్రస్ట్కి ఇస్తే చాలు, మేము ఎంతో సంతోషపడతాం సార్, మీరు ఇచ్చే ₹5 ₹10 మాకు ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక పిల్లలు ఆ విధంగా ఉంటారు. అందుకే నాకు కూడా ఇవ్వాలని ఇంట్రెస్ట్ పడి ఇస్తాను కూడా తప్పనిసరిగా. ఈ పిల్లలు ఈ డబ్బును అన్ని పోగు చేసుకొని విద్యార్థులు చదువుకుంటున్నారనే ఉద్దేశంతోనే ₹50 చొప్పున మా ఎంప్లాయీస్ అందరి తరపున ఆప్కా ఎంప్లాయీస్ తరపు నుంచి 50 మంది దగ్గర నుంచి కలెక్షన్ చేసి ఇస్తున్నాము. మా తరపున కొంచెం అమౌంట్ అయినా కానీ ఒక విద్యార్థికి చదువుకోవడానికి బాగుపడటానికి పనికిస్తుందని ఆ ఉద్దేశంతోనే ఇస్తున్నాము. నా సహాయంతో వీళ్ళు పైకి వస్తారని కాదు, అట్లా నలుగురు సహాయం చేస్తే వాళ్ళు కూడా కొంచెం పైకి వస్తారనే ఉద్దేశంతో నలుగురికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరినీ మీ పిల్లలుగా చూసుకొని మీకున్న దాంట్లో వాళ్ళకి సహాయం చేయండి. ఈ అనాథ విద్యార్థి గృహం పనితీరులో వైవిధ్యం ఉంది. పిల్లలు తాము చేయాల్సిన పనిని ముందుగానే విభజించుకుంటారు. ప్రతి వారం రోజులకు ఓసారి విధులు బాధ్యతలు మార్చుకుంటారు. వీరిలో సీనియర్లు కెప్టెన్లుగా, జూనియర్లు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నది లేనిది గమనిస్తూ ఉంటారు. వంటకు ఇతర పనులకు ఇక్కడ వేరే పనివారు ఉండరు. కూరగాయలు తరగడం వంటివి జూనియర్లు చేస్తే వంట చేయడం సీనియర్ల బాధ్యత. వడ్డించడం జూనియర్లు చేస్తే పాత్రలు సీనియర్లు శుభ్రం చేస్తారు. క్రమశిక్షణకు మారుపేరుగా అనాథ విద్యార్థి గృహాన్ని చెప్పుకోవచ్చు. వంట డ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉండే. యాక్చువల్లీ మా అమ్మ వంట చేసేటప్పుడు మా అమ్మని చూసి నేను కూడా ట్రై చేసేవాడిని. తర్వాత అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా నేను చేసుకున్నాను. అందరి ప్రోత్సాహంతో నాకు ఇంకా వంట బాగా చేయాలన్న ఉద్దేశంతో బాగా చేసేవాడిని. నా డ్యూటీ వచ్చేసి వారానికి 2 డేస్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచింది మొదలు స్నానం, యోగా, వంట ఇలా అన్ని పనులకు ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్లో సంతకాలు చేయాలి. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ నెల పాకెట్ మనీ కట్ చేస్తారు. 4:30కి లేచి అందరూ మార్నింగ్ ఒక 10 మినిట్స్ జాగింగ్కి వెళ్తాము. మార్నింగ్ జాగింగ్కి వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చి మళ్ళీ మేము ఒక బాత్ కంప్లీట్ చేస్తాం మేడం. నెక్స్ట్ బాత్ అయిపోయిన తర్వాత అందరం 5:30 to 6 వరకు మెడిటేషన్ చేస్తాం మేడం. మెడిటేషన్ అయిపోయిన తర్వాత 6 to 7:15 వరకు మా యొక్క డైలీ డ్యూటీస్ చేసుకోవడం.
అంటే పేపర్ రీడింగ్ చేస్తారు, పేపరింగ్ చేస్తారు, రీడింగ్ చేసేవాళ్ళు రీడింగ్ చేస్తారు, తర్వాత హాస్టల్ క్లీన్ చేయడము లేదంటే వెజిటేబుల్ కట్ చేయడం వాళ్ళ యొక్క డ్యూటీ చేస్తారు మేడం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:15 నుంచి 8 o'clock వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కాలేజీకి వెళ్ళేటప్పుడు మూమెంట్ లిస్ట్ ఉంటుంది మేడం. మేము మూమెంట్లో నోట్ చేయాలి, కాలేజీకి ఎన్ని గంటలకు వేస్తున్నాం, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తున్నాం అనేది కంపల్సరీగా అది దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు మేడం. ఈవినింగ్ 6కి వస్తాము, కాలేజ్ ఈవినింగ్ 6కి వచ్చి మాకు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 6 నుంచి స్టడీ అవర్ ఉంటుంది మేడం. 6 to 7:15 వరకు స్టడీ అవర్ ఉంటుంది. డిన్నర్ 7 నుంచి 8 o'clock వరకు ఉంటుంది మేడం. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ స్టడీ అవర్ కంటిన్యూ అవుతుంది. 8 to 9:30 వరకు స్టడీ అవర్ కంటిన్యూ అవుతుంది. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత మేము మొత్తం స్టూడెంట్స్ అందరూ హాల్లో గ్యాదర్ అవుతాం మేడం. ఒక అసెంబ్లీగా గ్యాదర్ అయ్యి సీనియర్స్ యొక్క ఆధ్వర్యంలో స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా కోచింగ్స్ ఏం అవసరం అనేది సీనియర్ గైడ్ ఆధ్వర్యంలో మేము ప్రతి స్టూడెంట్ని ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తాం మేడం. మేము స్టూడెంట్స్ని మా డైలీ షెడ్యూల్ మీటింగ్తో కంప్లీట్ అయిపోతుంది. 10:30కి మీటింగ్ అయిపోద్ది. చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇప్పుడు అంతా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఫీలింగ్ అనమాట. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఎంత సంతోషంగా ఉండగలుగుతాము, అన్నీ షేర్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఉన్నాము అన్న ఫీలింగ్, అట్లా అంత సంతోషంగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే నాకు. ఒకరి నుంచి పొందే సాయంతో తమ జీవితాన్ని గడుపుతున్న అనాథ విద్యార్థి గృహం పిల్లలు తమ వంతుగా ఇతరులకు సేవ చేసే కార్యక్రమాన్ని కూడా మరవలేదు. చుట్టుపక్కల ఉన్న మురికివాడలకు వెళ్లి అక్కడ పరిసరాలను శుభ్రపరుస్తున్నారు. అక్కడి వారికి పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ప్రకృతి 10 కాలాల పాటు పచ్చగా ఉంటేనే మనకు మనుగడ అంటూ మొక్కలు నాటుతున్నారు. చదువుల్లో ముందుండడమే కాదు, సమాజానికి తాము చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది అంటూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.